మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. కక్చింగ్లో ఇద్దరు కూలీలను మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ ఇద్దరు కూలీలు బీహార్లోని గోపాల్గంజ్కు చెందినవారు. ఈ వ్యక్తులు కక్చింగ్ వాబగై రోడ్డులోని కారక్లోని పంచాయతీ కార్యాలయం దగ్గర పని ముగించుకొని సైకిళ్లపై ఇంటికి తిరిగి వస్తుండగా కాల్పులు జరిపినట్లు పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కూలీలను రాజ్వాహి గ్రామానికి చెందిన సునాలాల్ కుమార్, దశరథ్ కుమార్ గా గుర్తించారు. మరోవైపు మణిపూర్లోని తౌబాల్లోని ఓ ఉగ్రవాది సంస్థ పోలీసులతో ఎన్కౌంటర్కు పాల్పడింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించాడు. అదే సమయంలో పోలీసులు 6 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీసులు లైబ్రరీలో ఈ ఆయుధాలు దోచుకెళ్లారు. సలుంగ్ఫాంగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై తనకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సలుంగ్ఫామ్ ని తనిఖీ చేస్తుండగా పోలీసులు కారును ఆపారు. అందులో 7 మంది ఉగ్రవాదులు ఉన్నారు. కారును ఆపకుండా ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో మొత్తం 7 మందిని అరెస్టు చేశారు. ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు లైశ్రామ్ ప్రేమ్ గా గుర్తించారు. మిగిలిన 6గురిని లిలాంగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్కౌంటర్ తర్వాత అరెస్టైన ఉగ్రవాదులు పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ కి చెందిన వారని పోలీసులు తెలిపారు.